హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవా, నీకే స్తోత్రములు ప్రభువా. ఆశ్చర్యకరమైన తండ్రి, నీకే వందనములు. ఇప్పటిదాకా మమ్మల్ని కాపాడినందుకు నీకే వందనములు దేవా. యేసయ్యా, నీకే స్తోత్రములు ప్రభువా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా, మీరే మాతో మాట్లాడండి ప్రభువా. యేసయ్యా, మీరే మాతో మాట్లాడండి. యేసయ్యా, మీరే మాతో మాట్లాడండి ప్రభువా. యేసు నామములో అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరం పెట్టి కలిసి చూద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మనలేను నిన్ను చూడక మహాగణుడా నా యేసయ్యా, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడక మహాగణుడా నా యేసయ్యా, మనలేను నిన్ను చూడక మహాగణుడా నా యేసయ్యా, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా. అమరశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, ఇక పరమనియు నన్నేలు దేవుడయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడక మహాగణుడా నా యేసయ్యా, మనలేను నిన్ను చూడక మహాగణుడా నా యేసయ్యా, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. హల్లెలూయా. Holy Spirit, loving Spirit, comfort us. Holy Spirit, welcome you now in this place. Welcome you. Fill me, Lord. Lead me, Lord. Use me, Lord. Fill me with the Holy Spirit of God. Use me the mighty and anointed Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవా, మీరే మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, మీరే మాతో మాట్లాడండి దేవా. పరిశుద్ధాత్మ దేవా, మీరే మాతో మాట్లాడండి. మన ఇద్దరం కలిసి యేసయ్యను మహిమపరచుదాం. పరిశుద్ధాత్మ దేవా, మీరే మాతో మాట్లాడండి. యేసు నామములో అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను.
హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. హల్లెలూయా. దేవుడు యెహోషువతో చెప్పేది ఏంటంటే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. హల్లెలూయా. 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 సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వమును సమస్తం సృష్టించిన వాడు ఆయనే. దేవుడు మోషేకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మోషేకు తోడై ఉన్న దేవుడు యెహోషువకు కూడా తోడై ఉన్నాడు. హల్లెలూయా. యెహోషువకు తోడై ఉన్న దేవుడు నాకు కూడా తోడై ఉన్నాడు. నాకు తోడైన దేవుడు మీకు కూడా. హల్లెలూయా. హల్లెలూయా. మోషేకి తోడిన దేవుడు యెహోషువకి తోడై ఉన్నాడు. యెహోషువకు తోడిన దేవుడు నాకు కూడా తోడై ఉన్నాడు. నాకు తోడిన దేవుడు మీకు కూడా తోడై ఉన్నాడు. యెహోషువకు తోడిన దేవుడు మనందరికీ కూడా తోడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరం కలిసి చెప్దాం, యెహోషువకు తోడిన దేవుడు. యెహోషువకు తోడైన దేవుడు. అందరం కలిసి చెప్దాం, యెహోషువకు తోడైన దేవుడు యెహోషువకు తోడైన మనందరికీ కూడా తోడై ఉన్నాడు. మనందరికీ కూడా తోడైన. హల్లెలూయా. 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 యెహోషువకు తోడిన దేవుడు మనకి కూడా తోడై ఉన్నాడు. కానీ మనం దేవుని యందు, దేవుని మాటల యందు, మనం దేవుని ప్రకారం, దేవుని మాటల ప్రకారం అనుసరించినప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తాడు. దేవుడే మనకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు కూడా ఎరుకో గోడను కూల్చగలిగిన శక్తిని నా దేవుడు నీకు దయచేస్తాడు. ఎర్ర సముద్రమును పాయలుగా చేయగలిగిన శక్తిని నా దేవుడు నీకు కూడా దయచేస్తాడు. కానీ నువ్వు భయపడకుము. దేవుడిని తానే మాట, భయపడకుము, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము. జడియకుము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. హల్లెలూయా. యెహోషువ జయములోను అపజయములోను, బాధలోను సంతోషంలోను, నిందలోను ఘనతలోను దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించాడు. అందుకే దేవుడు మోషే తర్వాత యెహోషువని అనుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా యెహోషువ వలె మన జయములను అపజయములను, బాధలను సంతోషంలోను, నిందలను ఘనతలను మనం దేవుని మీద ఆధారపడితే దేవుడే మనకు సహాయం చేస్తాడు. యెరూషలేము రాజు అయిన యెహోషాపాతు రాజు, యెహోషాపాతు రాజు మీదకి 3 దేశాలు, అమోనీయులు, మోనాయిలు, మోయాబీలు, 3 దేశాలు యెహోషాపాతు రాజు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతు రాజు భయపడ్డాడు. యెహోషాపాతు రాజు భయపడ్డాడు. యెహోషాపాతు రాజు భయపడి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి దేవుడికి మొరపెట్టగా యెహోవా యెహోషాపాతు రాజుతో, యెహోవా యెహోషాపాతు రాజుతో, భయపడకుము, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము. హల్లెలూయా. హల్లెలూయా. భయపడకుము, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము. యెహోషాపాతు రాజు, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా పితరుల దేవా, నీవే మాకు సహాయకుడు అని ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు యెహోవాయే యుద్ధం జరిగించును అని యెహోషాపాతు రాజుతో చెప్పగా, యెహోషాపాతు రాజు మరి జనులందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించారు. వారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా యెహోవాయే యుద్ధం జరిగించాను. శత్రువు ఒక్కరినూ మిగలలేదు. ఆనందంతో, ఉత్సాహంతో వారు సాగిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా మన జయములను అపజయంలోను, బాధలోను సంతోషంలోను మనం దేవుని మీద ఆధారపడితే దేవుడే మనకు విజయం దయచేస్తాడు. మనం కూడా యెహోషువ వలె, యెహోషాపాతు రాజు వలె మనం దేవుని మీద ఆధారపడితే దేవుడే మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడే మనకు సహాయం చేస్తాడు. మన జీవితంలో మనకు కష్టం కలిగినా, ఇబ్బంది కలిగినా, బాధ కలిగినా దేవుడే మన జీవితంలో సహాయం చేస్తాడు. దేవుడే మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు. హల్లెలూయా. కీర్తనలు 56వ అధ్యాయం 3వ వచనం దావీదు ఈ విధంగా అంటున్నాడు. కీర్తనలు 56వ అధ్యాయం 3వ వచనం,
నాకు భయం సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. హల్లెలూయా. దావీదుకు భయం కలిగినప్పుడు దావీదు యెహోవాను ఆశ్రయించి ఉన్నాడు. దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే దేవుడు దావీదు సహాయం చేశాడు. మనకు కష్టం కలిగినా, వేదన కలిగినా, ఆవేదన కలిగినా, మనకు నింద కలిగినా, వేదన కలిగినా, శోధన కలిగినా, మనకు భయం కలిగినా దేవుడు మనకు అండగా నిలుస్తాడు. దేవుడు మనం భయం నుండి మనకు ధైర్యాన్ని ఇచ్చి ఓదారుస్తాడు. మన బాధల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఓదారుస్తాడు. దేవుడే మనకు సహాయం చేస్తాడు. మనం దేవుని మీద ఆధారపడితే దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఆనాడు కేరీతు వాగు దగ్గర ఏలియా బ్రతుకు భారమైన వేళ ఏలియా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, కేరీతు వాగు దగ్గర ఏలియా ఉన్నప్పుడు దేవుడు ఏలియాకు కాకోలం చేత ఆహారం అందించాడు. దేవుడు నీకు కూడా నీ దీన స్థితిలో దేవుడు నీకు కూడా ఆహారాన్ని అందిస్తాడు. హాగరుకు దేవుడు ఎడారిలో నీటి ఊటిని ఇచ్చినట్లుగా మనకు కూడా ఆయన తన జీవజాలను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సారెపాతు స్త్రీ ఇంట్లో కొంచెం నూనెను బహువిస్తారంగా చేసిన దేవుడు, సారెపాతు స్త్రీ ఇంట్లో కొంచెం నూనెను బహువిస్తారంగా చేసిన దేవుడు మన ఇంటిలో కూడా అంతా అయిపోయినా కూడా అభివృద్ధిలోకి నడిపిస్తాడు. అంతా కోల్పోయినా కూడా మనల్ని ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. ఒక గంటలో పరిస్థితిని మార్చగలిగిన దేవుడు, ఒక రోజులో పరిస్థితిని మార్చగలిగిన దేవుడు, 3 రోజుల్లో మొత్తం పరిస్థితిని మార్చగలిగిన దేవుడు, ఆ దేవుడే మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడిన వారిని ఆయన ఎన్నడూ కూడా మరువడు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా విడువడు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడే నీకు సహాయకుడుగా నిలుస్తాడు. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు 40 రోజులు సౌలు రాజు మరియు ప్రజలు ఏలాలోయ దగ్గర దాక్కున్నప్పుడు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారినప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారినప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడే జోక్యం చేసుకున్నాడు. దేవుడే వారికి సహాయం చేశాడు. దావీదు అనుకున్నాడు, చిన్న రాయితో పరిస్థితిని మొత్తాన్ని మార్చేశాడు. చిన్న రాయితో ఆ దేశం పరిస్థితిని మార్చాడు. చిన్న రాయితో సౌలు పరిస్థితిని మార్చాడు. ప్రజలందరికీ కూడా నేనే దేవుడిని, నేనే జీవం కలిగిన దేవుడిని అని రుజువుపరుచుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం దేవుని మీద ఆధారపడితే ఆయన మనల్ని కూడా విడువడు. మనం దేవుని మీద ఆధారపడాలి. అప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం కష్టంలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా దేవుడే మనకు సహాయం చేస్తాడు. కానీ మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకు రెట్టింపు ఆశీర్వాదం దయచేస్తాడు. మోడుబారిన జీవితాన్ని చిగురింప చేయగలిగిన దేవుడు మన దేవుడు. అంతా అయిపోయింది అనుకున్న వారి జీవితాన్ని అభివృద్ధిలోకి నడిపించగలిగిన దేవుడు మన దేవుడు. ఆశ్చర్య కార్యములు, అద్భుతమైన కార్యములు, గొప్ప గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు మన దేవుడు. అంత అయిపోయిన యోసేపు జీవితంలో కూడా దేవుడు గొప్పగా, ఏ రాజ్యానికి అయితే యోసేపు బానిసగా వెళ్ళాడో అదే రాజ్యానికి నా దేవుడు యోసేపును రాజుగా చేశాడు, మంత్రిగా చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో కూడా సహాయం చేస్తాడు. నువ్వు కష్టం గుండా వెళ్తున్నప్పుడు, నువ్వు ఇబ్బంది గుండా వెళ్తున్నప్పుడు, నువ్వు అదే పరిస్థితి గుండా కొనసాగాలి అని నీ స్నేహితులు కోరుకున్నా, నువ్వు ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు, నువ్వు నింద గుండా వెళ్తున్నప్పుడు, నువ్వు అలాగే కొనసాగాలి, నువ్వు ఆ పరిస్థితి గుండానే నువ్వు కొనసాగాలి అని నీ బంధువులు కోరుకున్నా, నీకు అపజయం కలిగినప్పుడు, నీకు ఓటం కలిగినప్పుడు, నువ్వు అదే పరిస్థితి గుండా కొనసాగాలి అని నీ సాతాను మరియు నీ శత్రువులు కోరుకున్నా, నా దేవుడు అలా కోరుకోడు.
నా దేవుడు అలా కోరుకోడు. నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూ కూడా విడువడు. దేవుడే మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు. దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఆనాడు మరణం నుండి మొర్దెకైని దేవుడు విడిపించాడు. మరణానికి వెళ్ళవలసిన మొర్దెకైని దేవుడు రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం దేవుని మీద ఆధారపడాలి. దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఆహాబు కాలంలో ఆహాబు రాజు మరియు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, వారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఆ ప్రాంతంలో వర్షం పడక కరువు కలిగింది. వర్షం పడక ఆ ప్రాంతంలో కరువు కలిగింది. పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు దేవుడే జోక్యం చేసుకున్నాడు. పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు దేవుడే జోక్యం చేసుకున్నాడు. ఏలియా అనుకున్నాడు. ఏలియా కర్మేలు కొండపైన ప్రార్థించినప్పుడు అరచేయంత చిన్న మేఘం ద్వారా మోపైన వర్షాలను కురిపించి ఆ దేశాన్ని కరువులో నుండి సమృద్ధిలోకి నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడైన దావీదు 23వ కీర్తనలో ఈ విధంగా అంటున్నాడు. 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు ఏ కొదువ కూడా లేదు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా విడువడు. దావీదు అందుకే అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు ఏ కొదువ లేదు, నేను యెహోవాను ఆశ్రయించి ఉన్నాను. అందుకే దేవుడు దావీదుకు ఎల్లప్పుడూ కూడా సహాయం చేస్తాడు. దావీదు దేవుని హృదయానుసారుడుగా నిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ప్రభువునందు ఆనందించుడి. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. ప్రభువునందు ఆనందించుట మనకు మంచిది. మన దేవుడైన యెహోవాను బట్టి మనం ఆనందించుట మనకు మంచిది. మనం ప్రభువునందు ఆనందించాలి. మనం ప్రభువునందు ఆనందించాలి. అబ్రహాము వలె మనం దేవునిందు విశ్వాసం కలిగి ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం దేవుని మీద ఆధారపడితే దేవుడే మనకు సహాయం చేస్తాడు. అబ్రహాము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. యాకోబు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. యోబు శ్రమలో కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు మనం కూడా రెట్టింపు ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. పౌలుశీలుడు చెరసాలలో ఉన్నప్పుడు, పౌలుశీలుడు చెరసాలలో ఉన్నప్పుడు, వారు ఇబ్బందిలో ఉన్నప్పుడు, వారు ప్రభువుని స్తుతించడం చూసి, వారు ప్రభువులో ఆనందించడం చూసి చెరసాలకు అధికారి మరియు ఆ కుటుంబం ప్రభువులో రక్షణ పొందారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు శ్రమలో కూడా ప్రభువుని ఆనందిస్తున్నారు. వారు చెరసాలలో ఉండి కూడా వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు అని ఆ చెరసాలకు అధికారి మరియు వారి కుటుంబం పౌలుశీలను చూసి వారు కూడా ప్రభువునందు రక్షణ పొందారు. వారు కూడా ప్రభువునందు రక్షణ పొంది వారు కూడా ప్రభువునందు ఆనందించారు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కలిగిన కష్టములను, మనకు కలిగిన ఇబ్బందులను మనం ప్రార్థన విన్నపముల ద్వారా మనం దేవునికి తెలియజేసి మనం ప్రభువులో ఆనందించాలి. శ్రమలో మనం ఆనందించుట మనకు అసాధ్యమే, కష్టంలో మనం ఆనందించుట మనకు అసాధ్యమే. కానీ
కానీ ప్రభువునందు సమస్తము కూడా సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువునందు సమస్తము కూడా సాధ్యమే. మన కలిగిన కష్టములను దేవునికి తెలియజేసి, ప్రార్థన వినుకొమ్మ ద్వారా మనం దేవునికి తెలియజేసి మనం ప్రభువులో ఆనందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఆనందమిచ్చువాడు యేసయ్యే, ఆరోగ్యమిచ్చువాడు యేసయ్యే, ఆనందమిచ్చువాడు యేసయ్యే, ఆరోగ్యమిచ్చువాడు యేసయ్యే, ఆదరించేవాడు యేసయ్యే, ఆదరించేవాడు యేసయ్యే, ఆహారమిచ్చువాడు యేసయ్యే. అందుకే పాడెదను నేను నా యేసు రాజుని, అందుకే నాట్యం చేసెదను నా యేసు రాజుని. ఆనందమిచ్చువాడు యేసయ్యే, ఆరోగ్యమిచ్చువాడు యేసయ్యే, ఆరోగ్యమిచ్చువాడు యేసయ్యే, ఆనందమిచ్చువాడు యేసయ్యే, ఆదరించేవాడు యేసయ్యే, ఆదరించేవాడు యేసయ్యే, ఆహారమిచ్చువాడు యేసయ్యే. అందుకే పాడెదను నేను నా యేసు రాజుని, అందుకే నాట్యం చేసెదను నా యేసు రాజుని. ఆనందమిచ్చువాడు, ఆరోగ్యమిచ్చువాడు, ఆనందమిచ్చువాడు, ఆరోగ్యమిచ్చువాడు, ఆనందమిచ్చువాడు యేసయ్యే. అందరం కలిసి పాడదాం. ఆనందమిచ్చువాడు, ఆరోగ్యమిచ్చువాడు యేసయ్యే, ఆనందమిచ్చువాడు యేసయ్యే. అందరం కలిసి పాడదాం. నేను ఆనందమిచ్చువాడు అన్నప్పుడు మీరు అందరూ కూడా యేసయ్యే. మనకు ఆనందం ఇచ్చేది ఎవరు? యేసయ్యే. మనకు ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? యేసయ్యే. మనకు సంతోషం ఇచ్చేది ఎవరు? యేసయ్యే. మనకు బంధకం నుండి మనకు విడుదలిచ్చేది ఎవరు? యేసయ్యే. ఆనందమిచ్చువాడు, ఆరోగ్యమిచ్చువాడు, ఆనందమిచ్చువాడు, ఆరోగ్యమిచ్చువాడు, ఆదరించేవాడు, ఆదరించేవాడు, ఆహారమిచ్చువాడు యేసయ్యే. అందుకే పాడెదను నేను నా యేసు రాజుని, అందుకే నాట్యం చేసెదను నా యేసు రాజుని. ఆనందమిచ్చువాడు, ఆరోగ్యమిచ్చువాడు, ఆనందమిచ్చువాడు యేసయ్యే, ఆరోగ్యమిచ్చువాడు యేసయ్యే. సంతోషమిచ్చువాడు, సంతోషమిచ్చువాడు, యేసయ్యే, సమాధానమిచ్చువాడు, సమాధానమిచ్చువాడు, సజీవాడు యేసయ్యే. అందుకే పాడెదను నేను నా యేసు రాజుని, అందుకే నాట్యం చేసెదను నా యేసు రాజుని. సంతోషమిచ్చువాడు, యేసయ్యే, సంతోషమిచ్చువాడు యేసయ్యే, ఆనందమిచ్చువాడు యేసయ్యే, ఆదరించేవాడు యేసయ్యే, సజీవాడు యేసయ్యే. సమాధానమిచ్చువాడు యేసయ్యే. అందుకే పాడెదను నేను నా యేసు రాజుని, అందుకే నాట్యం చేసెదను నా యేసు రాజుని, అందుకే పాడెదను నేను నా యేసు రాజుని, అందుకే నాట్యం చేసెదను నా యేసు రాజుని.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఆనందం ఇచ్చేవాడు యేసయ్యే, మనకు సంతోషం ఇచ్చేవాడు యేసయ్యే, మన సమస్యలు తీర్చేవాడు యేసయ్యే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 27వ వచనం. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 27వ వచనం. యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారిని సంతోషపరచెను. హల్లెలూయా. యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించెను. వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించెను. యెహోషాపాతు రాజు దేవుని నమ్మినవాడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. యెహోషాపాతు రాజు దేవుని మీద ఆధారపడి ఉన్నవాడు. అందుకే దేవుడు యెహోషాపాతు రాజుకు విజయం దయచేశాడు. యెహోవా వారి శత్రువుల మీద వారికి విజయం అనుగ్రహించెను. ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా ఓడిపోనివాడు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపడనివాడు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. మనం దేవుని మీద ఆధారపడాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనం ఎన్నడూ కూడా ఓడిపోనివాడు. యెహోషువ మరియు జనులు యెరికో గోడ చుట్టూ 7 సార్లు తిరిగి వారు దేవుని స్తుతించినప్పుడు, వాయిద్యములతో వారు దేవుని స్తుతిగానంతో దేవుని స్తుతించినప్పుడు యెరికో గోడలు కూలిపోయాను. యెహోషువ దేవుని మీద ఆధారపడినవాడు. దేవుని మాట ప్రకారం వారు యెరికో గోడ చుట్టూ 7 సార్లు తిరిగి వారు దేవుని స్తుతించినప్పుడు యెరికో గోడలు కూలిపోయాను. ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా ఓడిపోనివాడు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా ఓడిపోనివాడు. మన దేవుడు మనల్ని ఎన్నడూ కూడా ఓడిపోనివాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఎన్నడూ కూడా ఆయన సిగ్గుపడనివాడు. మనల్ని ఆయన ఎన్నడూ కూడా దాటిపోడు. మనల్ని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. విడివడేడు వాడి దేవుడు మన దేవుడు. సర్వశక్తిమంతుడై ఉన్నాడు మన దేవుడు. సర్వమును సమస్తం సృజించిన వాడు ఆయనే. మనం ఆయన మీద ఆధారపడితే దేవుడే మనకు సహాయం చేస్తాడు. నీ విద్యలో ఆయన నిన్ను ఓడిపోనివాడు. నీవు ఇతరులతో ఉన్నప్పుడు నీ శత్రువులు ఎదుట ఆయన నిన్ను సిగ్గునందనివాడు. ఎందుకంటే మనం ఆయన మీద ఆధారపడ్డాం కనుక దేవుడు మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపడనివాడు. హల్లెలూయా. నమ్మిన కూడా గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఆయన మనల్ని ఎన్నడూ కూడా ఓడిపోనివాడు. ఆయన మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపడనివాడు. దావీదు దేవుని మీద ఆధారపడిన వాడై ఉన్నాడు. దావీదు బాల్యంలోనే సింహాన్ని ఎదిరించాడు. ఎలుగుబంటిని ఎదిరించాడు. బలవంతుడు, బలశీలుడు, గొప్ప యుద్ధవీరుడు మరియు 6 ప్యాక్ బాడీ కలిగిన గొలియాతును కూడా ఎదిరించాడు. ఎందుకంటే దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దేవుడు దావీదుకు విజయం దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దావీదు దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. అందుకే దేవుడు దావీదుకు విజయం దయచేశాడు. యోసేపు తన సొంత అన్నలే తన గుండెలో పడేసిన, అందరూ తను వదిలేసిన, తన రక్త సంబంధులే తనను బానిసగా తనను అమ్మేసిన దేవుడు మాత్రం యోసేపును విడిచిపెట్టలేదు.
యోసేపు దేవుని మీద ఆధారపడ్డాడు. యోసేపు దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు. దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అందుకే దేవుడు యోసేపుకు సహాయం చేశాడు. తన సొంతంలో తనను మర్చిపోయినా, తనను విడిచిపెట్టేసినా కూడా దేవుడు మాత్రం యోసేపును విడిచిపెట్టలేదు. ఎందుకంటే విడువని ఎడబాయిన దేవుడు మన దేవుడు. మనల్ని కూడా ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. యోసేపును దేవుడు సిగ్గుపడనివ్వలేదు. దేవుడు యోసేపు ఏ రాజ్యానికి అయితే బానిసగా వెళ్ళాడో అదే రాజ్యానికి మంత్రిగా చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా దేవుని మీద ఆధారపడితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని ఎన్నడూ కూడా ఓడిపోనివాడు. ఆయన మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపడనివాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మనల్ని ఎన్నడూ కూడా ఓడిపోనివాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాన్నవారే కాదనగా రక్త సంబంధులే వెలకట్టారుగా, బానిసలు చేసి అమ్మారుగా, యోసేపు చూశాడుగా. తోడుండెనన్న వాగ్దానము, రాజుల ఎదుటే తనకు సన్మానము. తోడుండెనన్న వాగ్దానము, రాజుల ఎదుటే తనకు సన్మానము. మహసేకరవతి క్రీస్తు మదిలో స్థానము. మహసేకరవతి క్రీస్తు మదిలో స్థానము. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. సిగ్గుపడనివ్వడు యేసయ్య, సిగ్గుపడనివ్వడు. దాటిపోడెన్నడు యేసయ్య, దాటిపోడెన్నడు. నాన్నవారే కాదనగా రక్త సంబంధులే వెలకట్టారుగా, బానిసలు చేసి అమ్మారుగా, యోసేపు చూశారుగా. తోడుండెనన్న వాగ్దానము, రాజుల ఎదుటే తనకు సన్మానము. మహసేకరవతి క్రీస్తు మదిలో స్థానము. మహసేకరవతి క్రీస్తు మదిలో స్థానము. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. హల్లెలూయా. ఆయన మనల్ని కూడా ఓడిపోనివ్వడు. ఆయన మనల్ని కూడా సిగ్గుపడనివ్వడు. ఆయన మనల్ని కూడా దాటిపోడు. యోసేపును దేవుడు విడిచిపెట్టలేదు. తన సొంత అన్నలు కూడా తను విడిచిపెట్టిన దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. మనల్ని కూడా దేవుడు ఎన్నడూ విడువడు. దేవుడు మనకు ఎప్పుడూ కూడా దేవుడు మనకు విజయం దయచేస్తాడు. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం దేవుణ్ణి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. మనం దేవుణ్ణి గణపరిస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. 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 దానియేలు దేవుణ్ణి హెచ్చించాడు. దానియేలు దేవుడిని గణపరిచాడు. అందుకే దేవుడు దానియేలును ఉన్నతమైన స్థానంలో 4 తరాల వరకు దానియేలును మంత్రిగా ఉంచాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు దానియేలును మంత్రిగా ఉంచాడు. సిరియా దేశంలో గొప్ప యుద్ధ వీరుడు సైన్యాధిపతి అయిన నయమాన్ ఉండేవాడు. అతనికి చాలా గొప్ప వ్యక్తి. అతను ఎన్నో యుద్ధాలు చేసినవాడు. కానీ అతనికి ఒక కుష్టి రోగం ఉంది. ఇశ్రాయేల్ దేశం నుండి తేబడిన ఒక బాలిక చెప్పిన మాటలను విని ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళి
ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళమన్నప్పుడు నయమాను తన సైన్యం అంతటితో ఇజ్రాయెల్ దేశంలో ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని ప్రవక్త అయిన ఎలీషా నయమాను యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నప్పుడు మొదట నయమాను సంకోచించినప్పటికీ కూడా తర్వాత దేవుని యందు నమ్మకం కలిగి దేవుని భక్తుని యందు దేవుని ప్రవక్త యందు నమ్మకం ఉంచి యోర్దాను నదిలో మునిగాడు. యోర్దాను నదిలో ఒకసారి మునిగి ఆగిపోలేదు, 2 సార్లు మునిగి ఆగిపోలేదు, 3, 4, 5, 6 సార్లు మునిగి ఆగిపోలేదు. 7 సార్లు యోర్దాను నదిలో మునిగాడు, సంపూర్ణ స్వస్థతను పొందుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నయమాను సంపూర్ణ స్వస్థతని పొందుకున్నాడు. ఆయన నమ్మిన వారికి ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపడనివాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారికి వ్యతిరేకంగా రాజు శాసనం తీసుకొచ్చినప్పుడు, వారిని బంగారు ప్రతిమకు మొక్క ఉన్నప్పుడు వారు మాత్రం జీవం కలిగిన దేవుని యందు మాత్రమే కానీ మేము ఈ ప్రతిమకు, ఈ విగ్రహానికి మేము సాగిలపడం అని వారికి సమాధానం ఇచ్చినప్పుడు రాజు వారి యందు ఆగ్రహించి వారిని 7 అంతలు అగ్ని పెంచి అగ్నిగుండంలో పడవేయండి అనగా సైనికులు వారిని పడవేస్తున్నప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఈ విధంగా అన్నారు, మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండంలో నుండి కూడా మమ్మల్ని రక్షింపగలిగిన సమర్థుడు, రక్షించుటకు సమర్థుడు. రక్షింపకపోయినా కూడా మేము మాత్రం ఈ బంగారు విగ్రహానికి సాగిలపడం అని వారితో చెప్పారు. హల్లెలూయా. 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 వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. అందుకే దేవుడు వారిని అగ్నిగుండంలో పడవేసినా కూడా, వారిని 7 అంతలు అగ్ని పెంచి వారిని అగ్నిగుండంలో పడవేసినా కూడా దేవుడు కొంచెం కూడా వారిని కాలిపోనివ్వలేదు. దేవుడే వారికి సహాయం చేశాడు. అగ్నిగుండంలో నుండి వారిని బయటికి రప్పించాడు. హల్లెలూయా. సామాన్యులు ఎదుట, మంత్రులు ఎదుట, అధికారులు ఎదుట, రాజులు ఎదుట వారందరికీ కూడా దేవుణ్ణి సాక్షులుగా నిలబడ్డారు. హల్లెలూయా. దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను దేవునికి సాక్షులుగా నిలబెట్టాడు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వడు. నిన్న కూడా ఆయన సిగ్గుపడనివ్వడు. ఎందుకంటే మనం ఆయన నమ్మిన వారం కనుక, ఆయన మీద విశ్వసించిన వారం కనుక, ఆయన మీద ఆధారపడిన వారం కనుక మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వడు. మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. మనల్ని ఎన్నడూ కూడా దాటిపోడు. దానియేలు కూడా సింహగోళ్ళకు వెళ్ళినా కూడా దానియేలు దేవుని మీద ఆధారపడినవాడు, దేవుని యందు ఎంతో భక్తి కలిగి ఉన్నవాడు గనుక దానియేలును కూడా దేవుడు సింహగోళ్ళ నుండి రక్షించాడు. సింహగోళ్ళ నుండి దానియేలును దేవుడు బయటికి రప్పించాడు. పౌలు జీవితంలో ఎన్నో కష్టములు కలిగిన, ఎన్నో ఇబ్బందులు కలిగిన దేవుడు పౌలుకు కూడా దేవుడే సహాయం చేశాడు. దేవుడు పౌలును సిగ్గుపడనివ్వలేదు. పౌలు అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని కూడా ఆయన ఎన్నడూ ఓడిపోనివాడు. మనల్ని కూడా ఆయన ఎన్నడూ సిగ్గుపడనివాడు. హల్లెలూయా. 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 ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు.
సియోనులో మనసారము స్తుతించము. ఓ ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఆయన దాటిపోడు, దాటిపోడెన్నడు. యేసయ్య దాటిపోడెన్నడు. ఆయన సిగ్గుపడినవాడు, సిగ్గుపడినవాడు. యేసయ్య సిగ్గుపడినవాడు. ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు. యేసయ్య ఓడిపోనివ్వడు. ఆయన దాటిపోడు, దాటిపోడెన్నడు. యేసయ్య దాటిపోడెన్నడు. ఓటమిగా పడినోదైనను ఓడిపోనివ్వడు. దాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు యేసయ్య ఓడిపోనివ్వడు. దాటిపోడెన్నడు. యేసయ్య దాటిపోడెన్నడు. సిగ్గుపడనివ్వడు. యేసయ్య సిగ్గుపడనివ్వడు ఆరిపోనివ్వడు. యేసయ్య ఆరిపోనివ్వడు. కాలిపోనివ్వడు. యేసయ్య కాలిపోనివ్వడు. దాటిపోడెన్నడు యేసయ్య దాటిపోడెన్నడు. ఓటమిగా పడినోదైనను ఓడిపోనివ్వడు. దాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. దాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓటమిగా పడినోదైనను ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు. యేసయ్య ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు. యేసయ్య ఓడిపోనివ్వడు. యేసయ్య సిగ్గుపడనివ్వడు. దాటిపోడెన్నడు యేసయ్య దాటిపోడెన్నడు. సిగ్గుపడనివ్వడు. యేసయ్య సిగ్గుపడనివ్వడు. ఓడిపోనివ్వడు. యేసయ్య ఓడిపోనివ్వడు. విడువడు ఎన్నడు. యేసయ్య విడువడు ఎన్నడు. విడువడు ఎన్నడు. యేసయ్య విడువడు ఎన్నడు. ఓడిపోనివ్వడు. యేసయ్య ఓడిపోనివ్వడు. దాటిపోడెన్నడు. యేసయ్య దాటిపోడెన్నడు. దాటిపోడెన్నడు యేసయ్య దాటిపోడెన్నడు. సిగ్గుపడనివ్వడు. యేసయ్య సిగ్గుపడనివ్వడు. సర్వశక్తిమంతుడైన దేవా, నీకే స్తోత్రములు ప్రభువా. ఆశ్చర్యకరమైన తండ్రి, నీకే ఉన్నాము. నువ్వు మా జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యములు చేస్తున్నావు నా ప్రభువా. నువ్వు మా జీవితంలో మమ్మల్ని ఎన్నడూ ఓడిపోలేవు ప్రభువా. నిన్ను నమ్మిన వారిని నువ్వెన్నడూ కూడా సిగ్గుపడనివ్వు ప్రభువా. నిన్ను నమ్మిన వారిని నువ్వెన్నడూ కూడా విడువవు ప్రభువా. విడువని అనుభాయిని దేవుడు ప్రభువా. యేసయ్యా, నీకే స్తోత్రములు. మా కష్టంలో నీవే మాకు సహాయం చేసే దేవుడుగా ఉన్నావు ప్రభువా. మేము ఎందుకు నమ్మకం మీరే మాకు సహాయం చేయండి ప్రభువా. మేము ఎందుకు విశ్వాసించడానికి మీరే మాకు సహాయం చేయండి ప్రభువా. మీరు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ కష్టంతో అయితే వచ్చారో, వారు ఏ బాధతో అయితే వచ్చారో, వారిని ఆ కష్టంలో నుండి మీరే విడిపించండి ప్రభువా. మీరే వారికి ఆదరణ దయచేయండి ప్రభువా. మీరు మా కష్టంలో నుండి మాకు విడుదలను దయచేయగలిగిన గొప్ప దేవుడు ప్రభువా. యేసయ్యా, నీకే వందనములు. నీ యందు మేము నమ్మిక ఉంచుతున్నాం ప్రభువా. ఆశ్చర్యకరమైన తండ్రి, నీకే వందనములు.
గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు నీవే ప్రభువా. నిన్ను నమ్మిక ఉంచడానికి మీ యందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండడానికి మీరే మాకు సహాయం చేయండి దేవా. ఎస్ఐ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోండి, వారిని మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఎస్ఐ నీకే వందములు. నేను నమ్మిన వారిని నువ్వు ఎన్నడూ విడివవు ప్రభువా. మమ్మల్ని ఎన్నడూ కూడా నువ్వు సిగ్గుపడవనివ్వవు ప్రభువా. నిన్ను నమ్మిన వారిని నువ్వు ఎప్పుడు ఓడిపోలేవవు ప్రభువా. యెహోషువకు మీరు విజయం దయచేశారు, యెహోషాపాతు రాజుకు మీరే విజయం దయచేశారు, దావీదుకు మీరే విజయం దయచేశారు ప్రభువా. మాకు కూడా మా జీవితంలో మాకు కూడా మీరే మాకు సహాయం చేయండి ప్రభువా. మీరే మాకు విజయం దయచేయండి ప్రభువా. ఎస్ఐ నీకే వందనములు. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోండి, వారికి మీరు విజయం దయచేయండి ప్రభువా. వారి విద్యలో మీరే వారికి విజయం దయచేయండి, వారి వ్యాపారంలో మీరే వారికి విజయం దయచేయండి దేవా. ఎస్ఐ మీరే మాకు సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా ప్రత్యేకంగా 2024 సంవత్సరము ఏప్రిల్ మాసంలో 14, 15, 16 తారీఖులు జరిగించిన సభలకు చివరి వర్తమానము అది ఏమిటంటే, భయపడకండి, జడవకండి, నేను మీకు తోడుగా ఉన్నా. దేవునికి స్తోత్ర. ఎంతోమంది భక్తుల యొక్క జీవిత చరిత్రను తెలియచేసి వారు కూడా భయపడాల. దేనికి వారు భయపడాల? దేవుని మీద ఆధారపడ్డారు కనుక దేవుడే వారికి తోడుగా ఉన్నాడు. వారు నమ్మినటువంటి దేవుడు మనము కూడా నమ్మి భయపడక, జడియక, విడవక, ఎడబాయక, మనము ఎన్నడూ కూడా సిగ్గుపడక ధైర్యముతో దేవుని కార్యాలు ఉండడానికి ప్రకారం కూడా సిద్ధపడాలి. దేవుడి మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. మరొకసారి ఆమె చెప్పండి, మరొకసారి చెప్పండి. మంచిది.